బీజేపీ ఎంపీ అంట ఇదిలో ఉన్నాడని. పేరు చెప్పానండి మేడం, సమయం వచ్చినప్పుడు చెప్తా. ఇప్పుడు సమయం ఎప్పుడు వస్తుంది? రాత్రి 2 గంటలకు వస్తుందా? హెవీ మెటల్ మ్యూజిక్ వినేటప్పుడు వస్తుందా? ఎప్పుడు వస్తుంది సమయం? చెప్పదా? మీ అందరూ అట్లే అంటుండే, నేను బయట పెడతా, సమయం వచ్చినప్పుడు చెప్తా. పెట్టుకొని బయట ఎవరు తీసుకున్నారు? ఏ ఎంపీ, ఏ బ్యాంకు, ఏ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషను, ఏ ల్యాండ్ మీద? పేపర్ బయట పెట్టమనండి, ఆయన దగ్గర రుజువులు బయట పెట్టమనండి, ఎంపీ పేరు బయట పెట్టమనండి. ఎవరు వద్దన్నారండి? కోర్టు పోయి కేసు ఇవ్వనండి. ఇవన్నీ అలిగేషన్ వేయడం వేరే విషయం. నాకు తెలుసు పేరు నేను చెప్పా అంటే ఇట్లా చాలాసార్లు అన్నాడు. ఇలా ఈ మధ్య మైక్ ముందర అన్నాడు, ఇట్లా చాలాసార్లు అన్నాడు. మా నాయకులు ఎవరన్నా ఎయిర్పోర్ట్లో ఆడిడ కలిస్తే మీ వాళ్ళ సంగతి తెలుసు, నాకు మొత్తం బయట పెడతా అన్నాడు. ఎన్నడ పెడతావు? పెట్టు నాయన, నీకు దమ్ముంటే పెట్టు. కల్వకుంట్ల కవిత ఈజ్ జస్ట్ an MLC. That position also is father's gift. It is only a father's gift. Don't waste your time. If you have time to waste, you can waste, up to you. But when they come and don't come and ask us. We have no time to waste. KTR is just an MLA. Okay, his father's party, he is at least working president. He won his own election. I have seen Kavita commenting on Pawan Kalyan. So, మన సంగతి మనం చూసుకోండి. ఫస్ట్ మన ముఖం ప్రజలకు చూపించే ముఖమేనా మనది? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడే అర్హత నీకు ఉన్నదా లేదా? ఆలోచన చేసుకోవాలి కదా. ఏ ఎంపీ వాడు ఎక్కడ లోన్ ఇచ్చింది తెలుస్తుంది కదా. తెచ్చిండా? ఏమైనా డాక్యుమెంట్ ఇచ్చిండా? ఐసిఐసిఐ బ్యాంక్ పేరు తీసుకున్నాడా? మరి ఐసిఐసిఐ బ్యాంక్ వేరే వాళ్ళు, మరి ఇట్ ఈస్ రాంగ్. వీలేదు కూడా తప్పు. ఆల్రెడీ హెచ్సిఐకి ఇచ్చిన భూమిని అప్పెట్లా ఇస్తారండి? You might be the owner, legal owner, but you have already allocated that land to the university. It is your moral responsibility to alienate the land also. On this Meenakshi Natarajan, please ask, from my side, anybody ask Meenakshi Natarajan then. How did they raise the loan?